హాయ్ అండి అందరికీ. మా ఊరు దగ్గరలో ఉండే మా చెరువుగట్టు జాతర 2026 విశేషాలు చూద్దాం. సో ఇది నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గుట్టపై వెలిసాడండి. ఈ జాతర ప్రతి సంవత్సరం మాఘమాసంలో ప్రారంభమవుతుంది. దాదాపు 5 నుంచి 7 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. సో నగరోత్సవం, కళ్యాణోత్సవం, అగ్నిగుండాలు, దీపోత్సవం, మహాపూర్ణాహుతి, పుష్పోత్సవం, ఏకాంత సేవ అనే మొదలగు కార్యక్రమాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయండి. సో ఈ గుట్ట పైన మూడు గుండ్లు అనేది చాలా ప్రత్యేకమండి. ఇంకా మళ్ళీ పైకి ఎక్కాలి. ఈ మూడు గుండ్ల పైన శివలింగం ఉంటుందండి. సో పాలు, పెరుగు ఇలా పంచామృతాలు తీసుకెళ్ళి మనం అభిషేకం సొంతగా చేయొచ్చు మన చేతులతో. సో మూడు గుండ్లు ఎక్కడం అనేది కొంచెం రిస్క్తో కూడుకుందండి. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఒకప్పుడైతే ఇంకా స్టెప్స్ కూడా ఉండకపోతుండండి. ఇప్పుడు అవి అరేంజ్ చేశారు మన కోసం. సో జాగ్రత్తగా వెళ్ళండి, చాలా అనుభూతి పొందుతారు. సో మేము మా పిల్లలు అండ్ మా మదర్ అండ్ ఫాదర్ వెళ్ళామండి. సో అనుకోకుండా అది ఈ జాతరకు వెళ్ళే అవకాశం నాకు కలిసి వచ్చిందండి. మా ఊరు పక్కనే ఉన్నా కూడా నేను ఇంతవరకు వెళ్ళకపోవడం ఆశ్చర్యకరం. సో కళ్యాణం కాబట్టి అందరూ తలంబ్రాలు నెత్తిలో పెట్టుకొని ఇలా క్యూ లైన్లో వేచి చూడాల్సి ఉంటుంది. సో ఇలా వెళ్ళి అక్కడ బియ్యం ఇచ్చేసి ఏవైతే తలంబ్రాలు మనం ఇంటి నుంచి తీసుకొస్తామో పసుపు కలిపిన బియ్యం, కుడుకలు, ఒక్కలు వాటితో సో ఆ బియ్యాన్ని అక్కడ అందించాలండి. అనంతరం మనం కళ్యాణమైన ఉత్సవ విగ్రహాల్ని చూడొచ్చండి. సో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం. సో అనంతరం మేము దర్శనానికి వెళ్ళామండి. సో ఇది గర్భగుడి ముందు ఉన్న వ్యూ అండి. సో నేను లోపలికి ఫోన్ తీసుకెళ్ళలేదండి. అది అలో చేస్తారు, బట్ అది వీడియో తీయడం వద్దనేసి నేను తీయలేదు, అక్కడే స్టాప్ చేశాను. సో ఇది గర్భగుడిలో మనకు శివలింగ ఆకారం అండి. సో స్వామివారిని దర్శించుకొని ధరించవచ్చు. సో దర్శన భాగ్యం చాలా వెలువైందండి. సో తప్పకుండా మీరు దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మూడు గుండ్లు కూడా ఎక్కొచ్చండి మీరు. నెక్స్ట్ ఇది కిందకు వచ్చేసామండి. తర్వాత కింద పార్వతమ్మ గుడి ఉంటుందండి. యాక్చువల్గా ఎక్కడైనా సరే ఏ టెంపుల్లోనైనా స్వామివారి పక్కనే లేదా పక్కన గుడిలో అయినా అమ్మవారు ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం కొండపైన స్వామివారు అండ్ కొండ కింద అమ్మవారి టెంపుల్ ఉంటుందండి, పార్వతీదేవిది. సో నేను ఫోన్లో వీడియో తీయడం తప్పే అండి, కానీ అవకాశం ఉందని తీసానండి. సో ప్రదక్షిణ అయిపోయాక మనకి ఇక్కడ దర్శనం అయిపోయాక ఇక్కడ బయట ఆవులు ఉంటాయండి. ఇక్కడ కోడెలు అని పిలుస్తారు. సో ఎలాంటి మొక్కులున్నా, పిల్లలు పుట్టాలన్నా లేదా పిల్లలు పుట్టాక ఆ కోరికలు నెరవేరాక మొక్కు తీర్చుకోవాలన్నా ఇక్కడ కోడెని కడతారండి. చాలా ఫేమస్ అండి, చాలా నమ్మకమైన ఒక ఆచారంగా వస్తుందండి. సో మీరు ఎవరైనా సరే ఈ కోడెని కట్టడానికి మొక్కుకొని మొక్కు చెల్లించుకోండి, తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయని నమ్మకం. సో చూశారు కదా, జాతకాలు ఇక్కడ చాలా నమ్మకంగా
భక్తులు నమ్ముతారండి. సో, ఇక్కడ జాతకాలు, చిలక జోస్యాలు ఇలాంటివన్నీ మన కల్చర్‌లో భాగంగా ఇక్కడ చాలా కనిపిస్తాయండి. సో, పార్వతీ మాత గుడి ముందు చాలా పెద్ద ఆవరణ ఇలా ఉంటుందండి. సో, చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. చాలామంది భోజనాలు తెచ్చుకొని కుటుంబంతో కలిసి ఉమ్మడి కుటుంబాలుగా 2 రోజుల పాటు స్పెండ్ చేసేంతగా ఇక్కడ వాతావరణం ఉంటుందండి. సో, చాలా ఎక్కడెక్కడి నుంచో నలుమూలల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి చాలా వరకి ఇక్కడ చూడ్డానికి వస్తారండి. సో, షాప్స్ కూడా మన జాతర కాబట్టి కళకళలాడిపోతున్నాయి. సో, చాలా బావుంటుందండి. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళుంటే తప్పకుండా బ్రహ్మోత్సవాల టైంలో విజిట్ చేయండి. చాలా మంచి అనుభూతిని పొందుతారు. శివయ్య ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయండి. అందరికీ ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా బావుంటాయండి. సో, అది సౌభాగ్యంగా మనం భావించొచ్చు. సో, ఇదండి మొత్తానికి మా చెరువుగట్టు జాతర యొక్క విశేషాలు. సో, ఎవరైనా చూడని వాళ్ళుంటే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ మాఘమాసంలో ప్రారంభమయ్యే జాతరకి తప్పకుండా రండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వాతి. సో, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.